ఓకే గైస్, చూసినట్టయితే బజాజ్ పల్సర్ డ్యూయల్ డిస్క్ అంటే దీనికైతే కంప్లీట్ ఏంటంటే ఫోర్క్ యాక్షన్ లేదండి, ఫ్రంట్ ఫోర్క్ యాక్షన్ లేదు. సో దానికి అయితే మనం ఏం చేస్తున్నారు, కొత్త ఆయిల్ వేయడం జరుగుతుంది. అండ్ దానికన్నా ముందు ఆయిల్ వేసే ముందు దానికి ఆయిల్ లెవెల్ ఎంత వేయాలని చెప్పినట్లయితే స్ప్రింగ్ అని చూసాక గ్యాప్ ఎక్కువ ఉన్నది కిందకి పెట్టాలి. స్ప్రింగ్ పెట్టిన తర్వాత మీరు ఆయిల్ అనేది దీనికి ఖచ్చితంగా ఒక బాటిల్ అనేది 175 ml ఉంటుంది. ఖచ్చితంగా మీకు స్మూత్గా కావాలనుకున్నట్లయితే 240 ఆ రేంజ్లో వేసుకోవచ్చు మీరు, లేదా కొంచెం హార్డ్ కావాలంటే 260 వేసుకోవచ్చు. మరీ హార్డ్ కావాలంటే 280 ml వేసుకుంటే సరిపోతుందండి. పల్సర్ డ్యూయల్ డిస్క్ అవనివ్వండి, లేదా 220 అవనివ్వండి, 180 అవ్వండి, మొత్తం అన్నీ కూడా ఒకే రకమైన జోకర్స్ వస్తాయి కాబట్టి ఫ్రంట్ అనేది. సో మీరు ఆ టైప్ జోకర్లకి అయితే ఈ రకంగా ఆయిల్ మెయింటైన్ చేస్తే మీకు ఫ్రంట్ ఫోర్క్ యాక్షన్ చాలా బాగుంటుంది. స్మూత్ కావాలంటే ఆయిల్ లెవెల్ తగ్గించండి, మరీ హార్డ్ కావాలంటే ఆయిల్ లెవెల్ పెంచండి. ఓకే. అండ్ లాస్ట్లో మనం ఏంటంటే క్యాప్ని క్లోజ్ చేస్తాం. బట్ నేనైతే ఈ ఫోర్క్ ఆయిల్ అనేది వాల్వోలైన్ వాడుతున్నాను. చాలా బెస్ట్ అండి, మంచి గ్రేడ్ అనేది, మనకి చాలా స్మూత్గా ఉంది, యాక్షన్ అయితే చాలా బాగుంది అన్ని వెహికల్స్కి కూడా. మీరు కూడా అదే ప్రిఫర్ చేయండి. దొరకకపోతే ఖచ్చితంగా చెక్ చేసి మరీ ఆర్డర్ చేసుకోండి ఆయిల్ని ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా. అదర్ ఆయిల్స్ ఉన్నాయి కానీ అవి బాగోలేదండి. సో ఇదైతే సింథటిక్ ఆయిల్, ఫోర్క్ ఆయిల్లో కూడా చాలా బాగుంది. ఎంఆర్పి కూడా చాలా రీజనబుల్. ఒక బాటిల్ వచ్చేసి కేవలం మనకి 80 రూపీస్ మాత్రమే ఉంది. సో ఇటువంటి వీడియోస్ కనుక మీకు అప్డేట్గా రావాలన్నట్లయితే, బైక్ మెకానిక్ గురించి మీకు అప్డేట్ రావాలన్నట్లయితే నా ఛానల్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, పక్కన బెల్ ఐకాన్ మాత్రం ఆల్ క్లిక్ చేయండి. ఈ వీడియో కనుక ఎందుకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వేయండి, డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ నుంచి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. సో ఆల్మోస్ట్ మనం ఆయిల్ మొత్తం వేసేసిన తర్వాత మీద బోల్ట్ అయితే టైట్ చేసేయండి, ప్లాస్టిక్ గొట్టం పెట్టేసి. చూద్దాం ఇప్పుడు బండికి జోక ఫిట్ చేసిన యాక్షన్ ఏ విధంగా ఉందని చెప్పేసి. ఓకే, చూసారు కదా, బైక్ యాక్షన్